కాలం నాటి చెరువు దాదాపు 618 ఎకరాల చెరువు ఉండే, కానీ మిగిలింది 37 ఎకరాలు మాత్రమే. హైదరాబాద్ లేక్ సిటీగా పేరున్నటువంటి హైదరాబాద్లో చెరువులన్నీ కనుమరుగవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది చెరువుల పరిరక్షణే ధ్యేయంగా. కానీ ఇప్పటికీ అనేక చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజాగూడ లేక్ వద్ద ఉన్నాం. పెద్ద చెరువు, దీనికి భగీరథమ్మ అనే చెరువు అనే పేరు కూడా ఉంది. ఈ చెరువుని కబ్జాదారులు కబ్జా చేసేందుకు అనేక యత్నాలు చేస్తున్నారు. సుమారు నిజాం కాలంలోనే ఒక మంచినీటి వనరుగా 2 గుట్టల మధ్య అతి సుందరంగా ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పుడు కబ్జాదారులకు అడ్డాగా మారింది. అనేక నిర్మాణ సంస్థలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ట్ సిటీగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉండడంతో కోట్లాది రూపాయలను విలువైనటువంటి ఈ చెరువు భూములను కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ కాజాగూడ చెరువు తాజాగా చర్చనీయాంశంగా మారింది. సంధ్యా కన్స్ట్రక్షన్స్ వారు ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా హైడ్రా బృందాలు ఇక్కడ గుర్తించాయి. దానికి సంబంధించినటువంటి వాహనాలు సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎండీ అయినటువంటి శ్రీధర్ రావు పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ ఈ కాజాగూడ చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు అనేకం జరుగుతున్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. అనేక ఆక్రమణలపైన కూడా ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. కానీ కబ్జాదారులు మాత్రం ఇది సుందరమైనటువంటి ఈ చెరువులను కాజేసేందుకు కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో అతి సుందరంగా పక్షులు కిలకిలల మధ్య పచ్చని వాతావరణంలో 2 గుట్టలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువుని నిజాం 7వ రాజు నిర్మించినట్లుగా కూడా తెలుస్తోంది. అధికారులు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు ఒక మంచి సరస్సుగా మంచినీటి సరస్సుగా కొన్ని అంటే ఆనాటి కాలంలోనే ఎకరాలకు వ్యవసాయ భూములకు కూడా నీరును అందించినటువంటి చెరువు అత్యంత అద్భుతంగా ప్రకృతి సుందరంగా ఉన్న చెరువు కాజాగూడ లేక్, భగీరథమ్మ లేక్. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన కూడా ఆరా తీశారు. ఈ భగీరథమ్మ పెద్ద చెరువు కాజాగూడ చెరువు పైన కూడా చెరువుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు భారీ నిర్మాణ సంస్థలు. మనం చూడొచ్చు ఈ చెరువు అనేది HMDA లేక్స్ ప్రకారం 38 ఎకరాలు ఉండాలి. కానీ ఇక్కడ చెరువు మిగిలింది మాత్రం వాటర్ బాడీ మనం చూస్తే దాదాపు 5-6 ఎకరాలకే పరిమితం అయిపోయింది. మరి ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని భారీ నిర్మాణ సంస్థలు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చుట్టూ చూస్తే భారీ నిర్మాణ సంస్థలటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. మరి కొట్టినకే ఎవరైనా నోటీస్ ఇచ్చిన
నా మిల్లు అయితే వాళ్ళు తీసేస్తున్నాడు 24 గంటల మూడే జిగ్గరికి ఇచ్చిండా అలా అయితే అక్కడ ఇవ్వాలి మరి అవన్నీ పీకాలి అక్కడ పీకాలి ఎందుకు పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్